హాయ్, ఎలా ఉన్నారు? అనుకోకుండా ఫోన్ వచ్చిందండి. ఫోన్ రిసీవ్ చేశాను, మాట్లాడాను. డ్యూటీ అని అన్నారు. రెడీ అయ్యాను. కారు వచ్చింది, కారు ఎక్కానండి. ఆ కారులో తీసుకెళ్ళారు హాస్పిటల్కి. హాస్పిటల్లో చూస్తే ఒక 350 కేజీస్ ఒక అమ్మని చూశాను. ఆవిడ గురించి చెప్పారు. అంబులెన్స్ ఎక్కించారు. అంబులెన్స్లో వెళ్తున్నామండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఎక్కడికండి? వాళ్ళ ఇంటికి. ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. 3 సంవత్సరాల నుంచి ఆవిడ హాస్పిటల్లో ఉన్నది. ఇప్పుడు డిశ్చార్జ్ చేశారండి. ఎందుకంటే ఆవిడ చాలా సౌదీ వెళ్ళింది, యుఎస్ వెళ్ళింది, అన్ని దేశాలు తిప్పేశారు కానీ ఆవిడకి నయం అవ్వలేదు. ఆవిడ కాలు నొప్పి అంటే ఆపరేషన్ చేశారట. చేస్తే అది ఆపరేషన్ చేసిన తర్వాత ఆవిడ రెస్ట్ తీసుకోకుండా బాత్రూమ్కి వెళ్ళిందండి. బాత్రూంలో కాలు జారి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏమైంది? అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఆవిడ ఇంకా బెడ్కి అంకితం అయిపోయింది. ఆవిడ్ని, ఆ పేషెంట్ని ఇప్పుడు నేను రిసీవ్ చేసుకున్నాను. నేను చూస్తున్నాను, నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను, నేను ఎక్సర్సైజ్ ఇస్తున్నాను. కానీ ఆవిడ ఎవరండి? పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఈ రోజున ఆవిడ మంచానికి అంకితం అయిపోయింది. అయినా ఆవిడ ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి ఆవిడకి హ్యాండ్స్ అప్. ఎందుకంటే ఆవిడ మనోబలం, ధైర్యం చాలా సూపర్. నాకు కూడా ధైర్యం చెప్తుంది. మీరు